నిండు మనసులు ఏప్రిల్ 4 ఎపిసోడ్. సిద్ధూ మీద విరుచుకుపడ్డ ప్రేరణ. గణని ఉడికిస్తూ సంబరాలు చేసుకున్న రాజశేఖరం. ప్రేరణ సిద్ధూని ట్రాప్ చేసి 3 ముళ్ళు వేయించుకుంది. సిద్ధూ ప్రేరణలకు పెళ్లి జరిగిపోయింది అని విజయానంద్ మంజులతో చెప్తాడు. ఆ వార్త వినగానే మంజుల కుప్పకూలిపోతుంది. నాన్న అన్నయ్య ప్రేరణని పెళ్లి చేసుకోవడం ఏంటి అని సాహితి అడుగుతుంది. సిద్ధూ ప్రేరణని పెళ్లి చేసుకున్నాడు అంటే నేను నమ్మను అని మంజుల ఏడుస్తుంది. ప్రేరణ జరిగిన పెళ్లి తలచుకొని గదిలో ఓ మూలకు కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సిద్ధూ ప్రేరణ దగ్గరకు వస్తాడు. ప్రేరణ అంటూ పక్కన కూర్చుంటాడు. ప్రేరణ ఎందుకు అంత బాధ? నీ కన్నీళ్లు చూస్తుంటే నా కళ్ళలో బాధ కలుగుతుంది. నిన్ను అలా చూడలేకపోతున్నా, భరించలేకపోతున్నా. ప్లీజ్ అలా ఉండకు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నీకు చెప్పకుండా తాళి కట్టడం తప్పే, కాని ఆ పరిస్థితిలో అలా జరిగిపోయింది. మన అనుకున్న వాళ్ళు అందరిలో అన్ని మాటలు పడుతుంటే చూస్తూ ఉండలేం. ఈ రోజు నిన్ను అందరూ అలా అంటుంటే తట్టుకోలేకపోయాను. ఏదో దైవశక్తి నిన్ను నీ దగ్గరకు తీసుకొచ్చినట్లు అనిపించింది. అందుకే అలా చేశాను. నా నిర్ణయాన్ని నువ్వు ఒప్పుకుంటావు అనుకుంటున్నా. ప్లీజ్ నాతో రా, లే అని ప్రేరణ చేయి పట్టుకుంటాడు. చేయి వదులు అని ప్రేరణ లేస్తుంది. సిద్ధూని లాగి పెట్టి కొడుతుంది. సిద్ధూ షాక్ అయిపోతాడు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్? 10 మందిలో ఒక ఆడపిల్ల. చేయి వదులు అని ప్రేరణ లేస్తుంది. సిద్ధూని లాగి పెట్టి కొడుతుంది. సిద్ధూ షాక్ అయిపోతాడు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్? 10 మందిలో ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టడం గొప్ప అనుకుంటున్నావా? నా మనసు తెలుసుకోకుండా నన్ను ఈ ప్రపంచానికి నీ భార్యగా పరిచయం చేయడానికి నీకు ఏ హక్కు ఉంది? నా మెడలో తాళి కట్టి నా జీవితం చుట్టూ గీయడానికి నువ్వు ఎవరు? నీ మీద అభిమానం ఉన్నంత మాత్రాన అది నీ మనసులో భార్య స్థానంగా ఎలా మార్చుకుంటావ్? నా జీవితంలో నేను అవమానం ఎదుర్కొన్న విషయాలు రెండే. ఒకటి నా పుట్టుక. తండ్రి ఎవరో, ఎవరికి పుట్టిందో అని ఎన్నో మాటలు పడ్డాను. కాని నా పుట్టుక నా చేతుల్లో లేదు కదా, నా ప్రమేయం లేదు కదా. రెండోది నా బిహేవియర్. తను అలాంటిది, తను ఇలాంటిది అని రకరకాల మాటలు పడ్డాను. ఎవరో ఎందుకు స్వాయానా మీ అమ్మానాన్న నేను నిన్ను ట్రాప్ చేశాను అని, లోబరుచుకున్నాను అని ఎన్నో మాటలు అన్నారు. ఆడపిల్ల వినకూడని మాటలు అన్నారు. ఆ నిందల్ని నువ్వే ఇప్పుడు నిజం చేశావని ఏడుస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ అమ్మ నన్ను కోడలిగా అంగీకరిస్తుందా? అసహ్యించుకుంటుంది. మా నాన్న ఉండి కూడా ఏం చేశాడో చూశావ్ కదా. ఆ గణ తల్లితో సమానమైన మా అమ్మని ఎన్ని మాటలు అన్నాడో నువ్వే విన్నావు కదా. మా అమ్మ వాడికి ఏం అన్యాయం చేసిందని వాడు మా బతుకులు వీధికి ఇచ్చాలని చూశాడు. ఇంత జరిగినా మా నాన్న వాడిని ఆపలేదు. నాన్న అన్న పిలుపుని చంపేస్తున్నాడు. ఈ పసుపు తాడికి విలువ ఉన్నా ఈ తాళి కట్టించుకున్న నన్ను మీ అమ్మ కోడలిగా చూస్తుందా? కనీసం నన్ను మనిషిగా చూస్తుందా? ఆ రోజు కేఫ్లో కొంగు చాచే అడుగుతున్నాను, నా కొడుకుని దూరం చేయకు అని మీ అమ్మడిగితే నేను మీ అమ్మకి మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట తప్పమంటావా? చెప్పు. నన్ను పెళ్లి చేసుకొని నీ జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలని చూశావ్? ఒక తల్లి నుంచి కొడుకుని దూరం చేశాను అన్న బాధ నాకు ఎందుకు మిగిల్చావని ప్రేరణ చాలా ఏడుస్తుంది. ఇన్ని ప్రశ్నలకు 3 ముళ్లతో సమాధానం చెప్పాలి అనుకున్నాను, చెప్పాను. నా పెళ్లి మా అమ్మ కోసమే, నా వాళ్ల కోసమూ చేసుకోలేదు. నా భార్య స్థానంలో ఊహించుకున్న నీకు ఎక్కడా తలదించుకునే పరిస్థితి రాకూడదు. ఈ తల్లి తన కొడుకు కోడలు కష్టాల్లో ఉండాలని కోరుకోదు. మా అమ్మ నిన్ను అర్థం చేసుకుంటుంది. చేసుకునేలా నేను చేస్తా. పెళ్లి చేసుకున్న అమ్మాయి పెద్దింట్లో కాలు పెట్టడం గొప్ప కాదు. తన కంటి గడప నుంచి కన్నీరు గొప్పవాడు. నీకు మాటిస్తున్నా ప్రేరణ, నీకు ఈ కష్టం రానివ్వను అని సిద్ధూ అంటే. వద్దయ్యా స్వామి, వద్దు. నాకు నీ ఓదార్పు వద్దు, ఏం వద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు, నన్ను ఒంటరిగా వదిలేయని ప్రేరణ ఏడుస్తుంది. సిద్ధూ బయటకు వచ్చేస్తాడు. గణ, ఈశ్వరి జరిగిన పెళ్లి గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటే రాజశేఖరం స్వీట్స్ ఆర్డర్ పెడతాడు. గణ డెలివరీ బాయ్ని తిడితే నేనే ఆర్డర్ పెట్టాను అని రాజశేఖరం ఎంట్రీ ఇస్తాడు. డెలివరీ బాయ్కి కూడా స్వీట్ ఇచ్చి ఈ రోజు గుడిలో కళ్యాణం చాలా బాగా జరిగింది అయ్యా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తీపి తినాలి అనిపించింది. ఇంట్లో చేసేవాళ్లు ఎవరూ లేరు, అందుకే నేను ఆర్డర్ పెట్టుకున్నా అని చెప్పి వాటిని తీసుకొచ్చి గణ ఈశ్వరిని ఉడికించినట్లు తింటాడు. ఇంతలో సుధా వచ్చి ఏంటి సార్, ఏమైనా స్వీట్ న్యూసా అని అడిగితే అవునయ్యా అని రాజశేఖరం నా కూతురి పెళ్లి జరిగింది అని అంటాడు. సుధా షాక్ అయిపోతాడు. ఏంటి సార్ షాక్ న్యూస్ అంటే? ఇది షాక్ ఏంటయ్యా, స్వీట్ సిద్ధూ ప్రేరణ మెడలో తాళి కట్టాడు అని అంటాడు. రాజశేఖరం అర్జెంటుగా ప్రేరణ వాళ్లని చూడాలి అని సుధా బయల్దేరుతాడు. రాజశేఖరం భార్య
కొడుకులకు కూడా స్వీట్స్ తినమని అంటాడు. గణ స్వీట్ విసిరేసి చిరాకు పడతాడు. ఇందిర, ప్రేరణ, ఐశ్వర్య కూర్చొని ఉంటే సిద్ధూ, రంజిత్ చెరోవైపు నిల్చుంటారు. ఎంతసేపు అలా బాధ పడతారు, రండి భోజనం చేద్దాం అని రంజిత్ అంటాడు. ఇందిర, ఐశ్వర్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అమ్మ ఇంకా వంట చేయలేదు అని ఐశ్వర్య అంటే మీరు వంట చేశారా అని నేను అడగలేదు కదా. మీరు భోజనానికి కూర్చుంటే భోజనం అదే వచ్చేస్తుందని అంటాడు. ఇంతలో సుధా వచ్చి ప్రేరణకు కంగ్రాట్స్ చెప్పి, దగ్గరుండి నీ పెళ్లి చూడకపోయినా సంతోషంగా ఉందని అంటాడు. నీకు ఎలా తెలిసింది అని ఐశ్వర్య అడిగితే గణ, ఈశ్వరి ఈ పెళ్లి గురించి మాట్లాడుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారే అని అంటాడు. దీంతో ఇవాళీ ఎపిసోడ్ పూర్తయిపోతుంది.